హాయ్, దిస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు వాటర్ మాలిక్యూల్ అండ్ అమోనియా మాలిక్యూల్ కొంతమంది చెప్పమని అంటున్నారు. సో H2O దాని షేప్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తాను. సో H2O దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ హైడ్రోజన్ కదా, హైడ్రోజన్ది రాయాలి. ఇప్పుడు రెండింట్లో ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఆటమ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ రాయండి. దాని తర్వాత తక్కువగా ఉండే ఆటమ్స్ రాయండి. సో ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇట్ కంటైన్స్ 1 ఎలక్ట్రాన్, 1s1. దీంతో ఇది మ్యాచ్ కావాలి. మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను చెప్పాను. సో s ఆర్బిటాల్ కంటైన్స్ ఓన్లీ 1 డీజెనరేట్ ఆర్బిటాల్. ఆర్బిటాల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది కదా, అందు గురించి ఇక్కడ బాక్స్ లో ఒకే ఎలక్ట్రాన్ పెట్టాను. దెన్ వాట్ అబౌట్ ఆక్సిజన్? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఇస్ 8 కదా. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p4 అని రాయాలి. ఎందుకోసం అంటే 4 + 2 + 2 ఇక్కడ మనకు 8 రావడం జరుగుతుంది. సో మనం వ్యాలెన్సీ షెల్ మాత్రమే తీసుకుంటాం. ఈ లైన్ ఎందుకు పెడుతున్నామంటే డిఫరెన్షియేట్ చేయడానికి, తెలియడానికి పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ చూస్తే p ఆర్బిటాల్లో 3 ఉన్నాయి కదా, ఆ 3కి మనము 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. ఈ వ్యాలెన్సీ షెల్ మాత్రమే. వ్యాలెన్సీ అంటే ఒక ఫస్ట్ ఆర్బిట్, ఇక్కడ సెకండ్ ఆర్బిట్ ఉంది కదా, సెకండ్ ఆర్బిట్ ఈస్ ద వ్యాలెన్సీ షెల్. సో ఇప్పుడు మనం సెకండ్ ఆర్బిట్ ఎన్ని ఫామ్ చేస్తుంది చూద్దాం. సెకండ్ ఆర్బిట్ ఫార్మ్స్ ఓన్లీ 2 బాండ్స్. ఎలా చెప్పాను? ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటే పేర్ అంటారు. ఇవి 2 పేర్లు ఉన్నాయి, జోడి, జత, జంట. ఇవి పార్టిసిపేట్ చేయవు. ఎందుకోసం అంటే అన్పేర్డ్ పేర్ ఉంటేనే పార్టిసిపేట్ చేస్తాయి. పేర్ అంటే జోడి, ఆల్రెడీ బాండెడ్, లోన్ పేర్ అంటారు వాటిని. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కి మనము ఎలా ఫామ్ చేస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు చూడు, ఆక్సిజన్ నేను చెప్పాను కదా ముందు, ఇవి 2 పార్టిసిపేట్ చేయవు కదా, అవి 2 దానిపైన రాయాలి. పార్టిసిపేట్ చేసినా చేయకున్నా అవి స్ట్రక్చర్లో పెట్టాలి మనం. ఇది పేరు కదా, ఇక్కడ 2 జోడీ పెట్టాను. ఇది పేరు కదా, జోడీ. దీన్ని ఏమంటారంటే లోన్ పేర్ అంటారు. లోన్ పేర్. ఇది పార్టిసిపేట్ చేయదు కానీ స్ట్రక్చర్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలనే విషయం ఇప్పుడు చెప్తాను. H2O. సో ఇక్కడ 2 పేర్లు పెట్టావు. ఇక్కడ ఏంటి? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఆ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ దూరంగా ఇలా 2 ఎలక్ట్రాన్స్ పెట్టు. సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? హైడ్రోజన్ పెట్టాలి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రోజన్ కి ఇక్కడ బాండ్ ఫామ్ చేయండి. దూరంగా ఏమైంది? ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కి ఆపోజిట్ లో నువ్వు డ్రా చేయి. ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది. చూసారా? H2O స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అయింది. అంటే మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు ఇలా ఎందుకు రాశారు? మీరు ఇలా రాయొచ్చు కదా. నో, ఇలా రాయకూడదు. వై? బికాస్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, జోడి, జత, జంట ఉన్నాయి కదా, అవి రిపెల్ చేస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారు? బాండ్ పేర్స్ అంటారు. బాండ్ పేర్ అంటే ఏంటిది? ఇక్కడ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, కాబట్టి బాండ్ పేర్ అంటారు దాన్ని. సో ఇక్కడ 2 బాండ్ పేర్స్. అప్పుడప్పుడు కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు. బీపీ అంటే బాండ్ పేర్. సో బాండ్ పేర్లు ఎన్ని ఉన్నాయి అని. అప్పుడు నువ్వు చెప్పాలి బాండ్ పేర్స్ 2 అని. ఎల్పి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అని. లోన్ పేర్స్ అంటే ఇవి 2 పేర్లు ఉన్నాయి కదా, 2 రాశా. బాండ్ పేర్లు ఎన్ని ఉన్నాయి? 2. సరే, ఇప్పుడు చూద్దాం రిపల్షన్. ఈ లోన్ పేర్ కి రిపల్షన్ ఉంటుంది. ఈ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి కూడా రిపల్షన్ ఉంటుంది. ఈ రిపల్షన్ ఉండడం వల్ల ఇలా ఉండదు స్ట్రక్చర్. ఇలా రాయొద్దు మీరు, లీనియర్ స్ట్రక్చర్ కాదు. ఇది వి షేప్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు. ఇది వి షేప్ ఆర్ ఇన్వర్టెడ్ వి షేప్. చూసారా? ఇక్కడ బాండ్ యాంగిల్ చూసినట్టయితే మనకు 105 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ బాండ్ పేర్ కి మధ్యలో యాంగిల్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకు రిపల్షన్ బిట్వీన్ లోన్ పేర్
అండ్ బాండ్ పేర్ ఉంటుంది, ఇక్కడ కూడా లోన్ పేర్ బాండ్ పేర్ ఉంటుంది, మళ్ళీ బాండ్ పేర్ మధ్యలో కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రిపల్షన్ అయ్యి ఫైనల్గా ఈ స్ట్రక్చర్ ఇస్తుంది వి షేప్. ఇది వి షేప్ ఎందుకు ఇస్తుంది అంటే మెయిన్లీ డ్యూ టు ద రిపల్షన్. వై ఇట్ ఈస్ బాండ్ యాంగిల్ ఇట్ ఈస్ నాట్ లీనియర్, ఇట్ ఈస్ వి షేప్ అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి, డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని పెట్టాలి. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సో వాటర్ మాలిక్యూల్లో ఆక్సిజన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్. చూసారా, దీని చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు. అప్పుడు చెప్పండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 1 2 3 4 5 6 7 8. ఎందుకోసం అంటే వాటర్ మాలిక్యూల్లో అడిగాడు కాబట్టి నువ్వు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని కౌంట్ చేయాలి టోటల్. సో కాబట్టి హియర్ వాట్ హ్యాపెన్, ఇట్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు ఆక్టేట్ ఇట్ ఈస్ స్టేబుల్. సో ఆ విధంగా మనం చూసుకోవాలి ఎన్ని ఉన్నాయని. సో ఫైనల్గా మనం ఏం చేసుకున్నాము, సో వి షేప్ అని, బాండ్ పేర్స్ 2 అని, లోన్ పేర్స్ 2 అని, ఇది లీనియర్ కాదు వి షేప్ ఆర్ ఇన్వర్టెడ్ వి షేప్ అని నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత అమోనియా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఒకసారి అమోనియా స్ట్రక్చర్ కూడా చూద్దాం. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ టూ ఆర్ కమ్ ఇన్ ద కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో హియర్ NH3 మాలిక్యూల్ చూద్దాం. NH3 దిస్ ఈస్ కాల్డ్ అమోనియా అంటారు. NH3 అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అమోనియా. సో అమోనియా దీంట్లో ఫస్ట్ నేను చెప్పాను ఏవి రాస్తారు, ఎక్కువగా ఏవి ఉన్నాయో అవి హైడ్రోజన్స్ ఉన్న యాటమ్స్, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ రాయండి. ఎందుకోసం అంటే మిగతాది సెంట్రల్లో ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకోవచ్చు. హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి యూ రోట్ హైడ్రోజన్, ఓకే. దెన్ హియర్ వాట్ హ్యాపెండ్, నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ 1s2 2s2 2p3 కదా, ఓకే. నేను వ్యాలెన్సీ షెల్ అంటే ఇది ఫస్ట్ షెల్ సెకండ్ షెల్, యూ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు సెకండ్ షెల్. సో ఓకే, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా రాస్తాను. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్ పి, ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఇప్పుడు చెప్పండి నైట్రోజన్ ఫార్మ్స్ హౌ మెనీ బాండ్స్. ఇక్కడేమో పేరుంది, పేరుంటే నేను చెప్పాను కదా ఇది పార్టిసిపేట్ చేయదు. ఇవి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి కదా, అంటే నైట్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి, 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు చూద్దాము నైట్రోజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకటి పెట్టాలి, ఇది ఉంది కదా నేను ఇక్కడ పెట్టా. ఇది 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఆ 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇలా దూరంగా పెట్టాలి. సపోజ్ ఇవి దగ్గరగా పెట్టానుకో తప్పు అవుతుంది. సో పుట్ డిస్టెన్స్ బిట్వీన్ ద అన్పేడ్, సో దానికి దూరంగా పెట్టండి. సో దాని తర్వాత చూడండి నైట్రోజన్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1, దెన్ హియర్ 1, దెన్ హియర్ 1. సో ఇలా మనకు బాండ్ పేర్ అంటారు, వీటిని ఏమంటారు, బాండ్ పేర్ అంటారు. చూడండి ఇక్కడ బాండ్ పేర్ అంటారు. సో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఇది బాండ్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి బాండ్ పేర్. నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మీరు చెప్పగలరా, 1 2 3 4 5 6 7 8. ఎందుకోసం అంటే బాండ్ ఫామ్ అయింది. NH3లో నైట్రోజన్ ఈజ్ సరౌండెడ్ బై అంటాడు, అప్పుడు ఏం చెప్పాలి, టోటల్ 8 ఎలక్ట్రాన్స్ అలా చెప్పాలి. చాలా మట్టుకు అడుగుతాడు. ఇదేంటి, దీన్ని ఏమంటారు, LP అంటే లోన్ పేర్ అంటారు. లోన్ పేర్ ఎన్ని ఉన్నాయి, లోన్ పేర్ 1 ఉంది, బాండ్ పేర్స్ 1 2 3. ఇక్కడ బాండ్ యాంగిల్ చూడాలి. సో మీరు అనుకోవచ్చు సార్ ఇలా రాయొచ్చు కదా, 3 ఉన్నాయి కదా, 3 సైడ్స్ 3 రాస్తే సరిపోతుంది కదా, ఇలా రాయొచ్చు కదా స్ట్రక్చర్. నో, వై, ఇక్కడ లోన్ పేర్ ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఏ లాట్, అంటే రిపల్షన్ వస్తుంది. ఇక్కడ రిపల్షన్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్, ఇక్కడ రిపల్షన్ రావడం వల్ల ఈ బాండ్ యాంగిల్ అనేది అన్నిటికీ రిపల్షన్ ఉంటుంది. బాండ్ పేర్కి రిపల్షన్ ఉంటుంది, లోన్ పేర్కి ఉంటుంది. సో ఆ విధంగా రిపల్షన్ ఉండడం వల్ల ఇక్కడ బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees 48 minutes అంటారు. మరి షేప్ విషయానికి వస్తే పిరమిడల్ షేప్ అంటారు. ఇది పిరమిడల్. సో ఇక్కడ పిరమిడల్ షేప్ అంటారు. సో పిరమిడల్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. 107 degrees 48 minutes అనేది ఇక్కడ బాండ్ యాంగిల్. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో వాటర్ ఏమో వెరీ ఇంపార్టెంట్. ఫైనల్లీ మనం చదువుకున్నాం వాటర్ ఈజ్ వి షేప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ అనేది ఏంటది, వి షేప్ అని. దాని తర్వాత ఇది
105 degrees ఏమో బాండ్ యాంగిల్ అని చదువుకున్నాం. సో అమోనియా చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ పిరమిడల్, వెరీ ఇంపార్టెంట్. సో పిరమిడల్ షేప్ అని, దాని తర్వాత బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees 48 minutes అని చదువుకున్నాం. మినీ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లో ఇది అడుగుతుంటాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ షేప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారా దీనిపైన ఏంటి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. దీని అమోనియాలో 1 లోన్ పేర్ ఉంది. 2 లోన్ పేర్ ఉండడం వల్ల ఏమైంది, 2 లోన్ పేర్స్ ఉండడం వల్ల ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీన్స్ ప్రెజర్ ఎక్కువై, సో బాండ్ యాంగిల్ ఏమైంది, తగ్గింది. చూసారా 105. ఇక్కడ చూసారా 1 లోన్ పేరే ఉంది. సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, 107 degrees 40 అంటే తగ్గింది. ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్, ఇట్ ఫార్మ్స్ ద రెస్పెక్టివ్ ప్రొడక్ట్స్. సో ఈ విధంగా వాటర్ అండ్ అమోనియా బాండ్ యాంగిల్ ఇలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ జేఎంఆర్.